హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి మీడియా. బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. 274 మంది కన్నుమూత, 1000కు మంది పైగా తీవ్ర గాయాలు. ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, లెబనాన్ దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయిల్ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఈ భీకర దాడుల్లోనే 274 మంది లెబనాన్ పౌరులు చనిపోయారు. దాదాపు 1000 మందికి పైగా గాయాలు పాలయ్యారు. చనిపోయిన వారిలోని పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. 2006 సంవత్సరంలో జరిగిన ఇజ్రాయిల్ లెబనాన్ యుద్ధం తర్వాత ఇంత భీకర స్థాయిలో లెబనాన్ భూభాగంపై ఇజ్రాయిల్ దాడులు చేయడం మళ్ళీ ఇదే తొలిసారి. ఈ దాడులు చేయడానికి ముందు లెబనాన్ దక్షిణ సరిహద్దు భాగంలోని ప్రజలను ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయిల్ ఆర్మీ అల్టిమేటం ఇచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇజ్రాయిల్ నుంచి లెబనాన్ ప్రజలకు దాదాపు 80,000కు పైగా కాల్స్ వచ్చాయి. ఈ హెచ్చరికలు వెలువడిన కొన్ని గంటల్లోనే యుద్ధ విమానాలతో ఇజ్రాయిల్ విరుచుకుపడింది. తాజాగా సోమవారం జరిపిన గగనతాల దాడుల్లోని లెబనాన్లోని 300కు పైగా లక్ష్యాలను ఛేదించామని ఇజ్రాయిలీ ఆర్మీ వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తమ దేశ ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. లెబనాన్పై తాము చేస్తున్న సైనిక ఆపరేషన్ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.